అందరికీ నమస్కారం. ఇవాళ రంగా గారి వర్ధంతి. ఈ సందర్భంగా ముందుగా ఒక్కసారి రంగా గారిని మనం స్మరించుకుంటూ, ఆ రంగా గారు, వంగవీటి రంగా గారు అంటే ఒక రకంగా చెప్పాలంటే బడుగు బలహీన వర్గాలకు ఆశాదీపం లాంటి వ్యక్తి అని చెప్పాలి. ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఒక బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన అపాశవికంగా హత్య చేయటం, ఆ తర్వాత ఇవాళ వరకు ఆయన కూడా వాడవాడలో ఆయన విగ్రహాలు ఉన్నాయంటే ఎంత ఇంపాక్ట్ సృష్టించారనేది మనం చూడొచ్చు. ఆయన తనయ అయిన ఆశా కిరణ్ గారు ఇవాళ మొట్టమొదటిసారి పబ్లిక్ వేదిక మీదకు రాబోతున్నారు. ఆశా కిరణ్ గారు ఇన్నాళ్ల పాటు ఎందుకు రాలేదు, ఇప్పుడే ఎందుకు వస్తున్నారని రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. వంగవీటి రాధా గారికి ఆశా కిరణ్ గారికి మధ్య కూడా ఏమైనా విభేదాలు ఉన్నాయన్న మాటలు కూడా వినపడుతున్నాయి. సో ఆశా కిరణ్ గారు రాజకీయ పయనం ఏ రకంగా ఉండొచ్చు అన్న విశ్లేషణలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇవాళ రంగా నాడు అనే కార్యక్రమాన్ని విశాఖ వేదికగా జరపబోతున్నారు. ఈ విశాఖ వేదికగా జరపబోతున్న ఈ కార్యక్రమాల్లో ఆమె పాల్గొనబోతున్నారు. మరి దీనికి సంబంధించిన విశ్లేషణ అందించడానికి మనతో పాటుగా అక్షర సత్యం గారు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. సార్ సత్యం గారు నమస్కారం అండి. నమస్కారం సార్. సత్యం గారు, ఇది రంగానాడా, కాపునాడా, రాజకీయ నాడా, లేకపోతే ఏంటి సార్, ఏ రకంగా చూడాలంటారు ఈ సభను? సార్ ముఖ్యంగా మొట్టమొదటిగా ఒక విషయం, అది పీడిత బాధిత వర్గాల కోసం పోరాడి కొన్ని సామాజిక వర్గాల అగ్రవర్ణాల కుట్రకి, తన కులానికి చెందిన కొన్ని దాన్ని ఏంటంటారు నక్కల కుట్రలకి మోసపోయిన వ్యక్తి రంగా గారు. ఆ రంగా గారి యొక్క వర్ధంతిని ఖచ్చితంగా మనందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది సార్. అటువంటి వర్ధంతి రోజున రంగా గారి పేరు మీద కార్యక్రమం పెట్టడం తప్పు లేదండి, దాన్ని నేను సమర్థిస్తా. ఓకే. అయితే 1985-86 అనుకుంటా రంగా గారి జైల్లో ఉన్నప్పుడు పెట్టాల్సిన రంగా నాడిని కాపునాడిగా మార్చి రంగా గారికి కులముద్ర వేసారు ఆ రోజున. అది మళ్ళీ ఈ రోజున రంగా అంటే ఇంచుమించు 85 అంటే ఇంచుమించు 20-40 సంవత్సరాల తర్వాత మళ్ళీ రంగానాడు అని పేరు పెట్టడం వెనకాల కుట్రలు ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే ఇప్పుడు మన ఆశా కిరణ్ గారు అంటున్నారు కదా, అది ఆశా కిరణ్ గారితో చూసుకుందాం. నాకు తెలుసుండి ఆమె రంగా గారు చనిపోయే 38 సంవత్సరాలు అంటే ఆమెకి 40 సంవత్సరాల పైన ఉండొచ్చు. 40 సంవత్సరాల్లో ఏ రోజునైనా కాపు సామాజిక వర్గం పేరెత్తిన దాఖలాలు ఉన్నాయా? ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు కానీ కాపు ఏంటంటారు పేరంటాలకు కానీ ఏంటంటారు బంధుకోట్లు కలవడం కానీ, మంచి శుభ కార్యక్రమాలు కలవడం కానీ, లేదా కాపు యొక్క కష్ట సుఖాలు పాల్గొనుకోవడం ఏ రోజునైనా చేసింది ఆమె. అలాగే తండ్రి ఏంటంటే అంటున్నారు రాధారంగా మిత్రమండలి అంటున్నారు కదా, ఈ 40 సంవత్సరాల్లో 40-45 సంవత్సరాలు ఏ రోజునైనా రాధారంగా మిత్రమండలి వెనకాల వెళ్ళారా? లేదా రంగా గారు ఆశయాల కోసం ఏ రోజునైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మా తండ్రి కానీ పలానా వాళ్ళు పొట్టను పెట్టుకున్నారో, లేదా నేను ఏదో అనుమానాలు ఉన్నాయని 10 మంది చెప్తున్నాను కదా, కానీ ఆ స్టేట్మెంట్ ఏ రోజునైనా ఇచ్చారా ఆమె? మరి ఏ రోజు ఇవ్వనప్పుడు ఈ రోజు కారణం ఏంటి? ఈ రోజు బయటకు రావడానికి కారణం ఏంటి? దీని వెనకాల ఎవరైనా ఉన్నారా అనేది అనుమానాస్పదంగా ఉంది సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు కొంతమంది కామెంట్లు చేస్తున్నారు, జగన్ అన్న వదిలిన బాణం కాబోతోంది అని. నిజమా సార్? సార్ జగనన్న వదిలైన బాణం అయి ఉండొచ్చు, లేదా ఆమె ఏంటిది శత్రువులో ఉంటాడు, మిత్రులు కూడా శత్రువులుగా ప్రవర్తించవచ్చు కదా, భవిష్యత్తు యొక్క ప్రమాదం ఊహించి ఎవరైనా అయి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, లేదా మన మిత్రపక్షం వల్ల మనకి వ్యతిరేకంగా తయారు చేసి ఉండొచ్చు, లేదా సార్ ఆమెకు రాజకీయ పార్టీ పెట్టి హక్కు ఉంది సార్. అవును. అలాగే రాజకీయంగా ప్రవేశించి పోటీ చేసే హక్కు కూడా ఉంది. ఓకే. నేను అనేది ఆమె రాజకీయ పార్టీ పెట్టినప్పుడు పెట్టండి, కానీ కాపు అనే కార్డు ఉపయోగించొద్దు అంటున్నా. మీకు కాపు గతంలో ఎప్పుడు కాపు మాడిన వ్యక్తి ఈ రోజు కాపు అన్నారంటే కాపులు ఏం చేద్దామని, లేదా గతంలో ఏ రోజు రంగా గారు అన్న మంత్రి అన్న మీరు పేరెత్తన మంత్రి ఈ రోజు రంగా గారు అని వస్తే మీరు దేనికోసం వచ్చిన అనుమానాలు వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉందంటున్నా. ఓకే. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ఇప్పుడు సపోజు ఆశా కిరణ్ గారు రాజకీయాల్లోకి వచ్చారు, వచ్చినందువల్ల ఎవరికి నష్టం జరుగుతుంది సార్? సార్ నష్టం అంటే ఇప్పుడు ఆమె పెరిగేది ఆమె చూసే ఎఫెక్ట్ బట్టి ఉంటది. ఆమె రేపు పొద్దున ఏం చేయబోతుంది, ఆమె వెనకాల ఎవరు ఉండబోతున్నారు ఏంటి అన్నది. సరే, మీరు ఇప్పుడు అన్నారు కాపుల కోసం ఈమె ఇప్పుడు కాపులకు సంబంధించిన అందరు కాపు నాయకులు అందరూ వస్తున్నారు, కాపులంతా ఒక ఘాటన కడుతున్నారు అనుకుందాము. మరి ఇది
కాపులందరూ కూడా అంటే జనరల్ కాపు నాయకులు వెనక ఉండొచ్చు, వెళ్ళొచ్చు. హైదరాబాద్లో కూడా కొన్ని సమావేశాలు జరిగినాయి. కాపులంతా కూడా చాలామంది అంటే అటు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండే కాపులు, పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోలేదని బాధపడే కాపులు, ఈ కాపులందరూ కూడా ఒక రకంగా పునరావాసం కోసం మళ్ళీ ఆశా కిరణ్ గారిని అనే ఒక గొడుగు కిందకి వెళదామని భావించి ఉండొచ్చు. కానీ నేను అంటుంది సాధారణమైన కాపు యువత కావచ్చు, కాపు సమాజం కావచ్చు, ఇవాళ కూటమి వెనక నడిచింది, రేపొద్దున ఆశా కిరణ్ గారి వెనక నడుస్తుందా? అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆశా కిరణ్ గారికి కంపేర్ చేయడం అప్పుడే అంత మంచిది కాదండి, అంత సూటబుల్ కూడా కాదనుకుంటున్నాను. అయితే మీరు అడిగారు కదా, ఇప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. కాపు రిజర్వేషన్లే కాపుల్ని పదే పదే నాకు తెలుసున్నంత వరకు గత 40 సంవత్సరాలు వ్యతిరేకిస్తున్న ఆర్ కృష్ణయ్య గారిని కూడా మీటింగ్ కి ఇన్వైట్ చేసినట్టు, ఆయన వైజాగ్ చేరుకున్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అది 2 గంటలు ఉంటే తెలిసిపోతుంది. నాకు ఫొటోస్ కూడా ఉన్నాయి, వైజాగ్ లో హోటల్లో ల్యాండ్ అయినట్టు, ఏదో వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టు. ఎంతవరకు నిజం నాకు తెలియదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకమన్నా నానా బూతులు తిట్టిన, బూతులు అవునాయి లేదా ఆరోపణలు ఏదంటే అవన్నీ తిట్టిన జడ శ్రవణ్ కుమార్ గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నట్టు, తదితర బ్యాచ్ అంతా ఇన్వైట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి ఇదే నిజం అయితే వీళ్ళే ప్రసంగించబోతుంటే ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి లేదా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి వ్యతిరేకమైన మీటింగ్ అనే చెప్పుకోవాలి. ఓకే, అది పెట్టి ఇప్పుడు ఇంకొక అంశం, ఇక్కడ జడశ్రవణ్ గారు వస్తున్నారంటే నాకు మరొక సమీకరణం మళ్ళీ గుర్తుకొస్తుంది. ఈ మధ్య కాలంలో సునీలు, పివి సునీల్, అలాగే జడశ్రవణ్ కుమార్, హర్ష కుమార్ వీళ్ళందరూ కూడా కాపుల పట్ల అవ్యాజమైన ప్రేమను ప్రదర్శిస్తూ కాపులకు రాజ్యాధికారం రావాలంటే దళిత కాపు ఐక్యతతోనే సాధ్యము, కాబట్టి కలిసి వెళితే కాపులకు ముఖ్యమంత్రి, దళితులకు ఉప ముఖ్యమంత్రి అన్న ఒక నినాదాన్ని తీసుకొచ్చారు కదా, దాన్ని కూడా ఇది ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసే ఒక సమీకరణం కాబోతుందా ఇవాళ జరిగే సభ? సార్, నిజాయితీ ఉంటే ఖచ్చితంగా ఆహ్వానిస్తా. ఎందుకంటే కాపులు, దళితులు, బీసీల్లో కొన్ని ముఖ్యమైన సామాజిక వర్గాలు కలాలని 1956 ఆ ప్రాంతంలో అంబేద్కర్ గారు హైదరాబాద్ లోనే 1-2 ప్రసంగాల్లో ప్రసంగించారు. రాజ్యాధికారమే మాస్టర్ కి బుక్ లో ఉంటది. అలాగే రామ్ మనోహర్ లోహియా గారు కూడా సేమ్ హైదరాబాద్ లో ప్రసంగించారు. కాపులు, దళితులకి, కాపు సామాజిక వర్గం నుంచి ఒక గట్టి నాయకుడు వస్తే ఖచ్చితంగా రాజ్యాధికారం ముందు కాపులకు వస్తా, తర్వాత దళితులకు వస్తుందని ఆశాభాజం వ్యక్తం చేశారు. నేను దాన్ని ఆహ్వానిస్తాను. అయితే వీళ్ళలో ఉన్నది ఏంటి, సపోజ్ జడా శ్రవణ్ కుమార్ గారు ప్రెస్ మీట్ చూసాం 3-4 రోజుల క్రితం. ఆయన ఒక మాజీ న్యాయవాది ఏదో అనుకుంటానండి, ఎడ్యుకేటెడ్ న్యాయవాది. అవునండి. ఆయన అంటాడు, పిఠాపురంలో ఒక కాపు హెడ్ మాస్టర్ దళితుల్ని అణచవేది ఏంటంటారు వివక్షత చూపించాడు, దళితులనేమో నీచికంగా మాట్లాడుతున్నాడని ప్రెస్ మీట్ లో చెప్తున్నాడు. ఆయన అక్కడ ఉన్నది కాపు హెడ్ మాస్టర్ కాదండి, దళిత హెడ్ మాస్టర్. అవును. ఈ వైసీపీ చేసిన విష ప్రసారాన్ని పాపం ఒక దళిత హెడ్ మాస్టర్, ఒక దళిత పీటీ మాస్టర్, ఇంకో దళిత టీచర్, ఇంకో అగ్రవర్ణానికి చెందిన ఒక టీచర్, 4 టీచర్ ట్రాన్స్ఫర్ చేసేసారు. దళితుల మీద దళితులు ఎగదోశారు. అది నిజాలు తెలుసుకోకుండా జవడా శ్రవణ్ కుమార్ గారు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారా, లేదా కాపుల మీద కక్షతోట? మరి అలాంటి జడ శ్రవణ్ కుమార్ ని మళ్ళీ వాళ్ళు ఆహ్వానిస్తున్నారు ఇక్కడికి. ఆహ్వానించడం నిజమై ఉంటే, నిజంగా స్టేజ్ మీద వస్తే ఏ విధంగా సమర్థించుకుంటారు? సపోజ్ అక్కడ కైకలూరులో గానీ లేదా ఇక్కడ ఎక్కడ కూడా మాట్లాడితే కాపులకి దళితులు మీటింగ్ వచ్చినప్పుడు, కాపులు దళితులు కలవాలన్నప్పుడు ఏం చేయాలి? ఎక్కడ గొడవ జరిగేటప్పుడు కాపు పెద్దలు, దళిత పెద్దలు, ఒరే బాబు మనం కలాలరా, రాజ్యాధికారం సాధించాలి, మీరు దెబ్బలాడుకోకండి, మీడియాతో సంబంధం ఏంటని ఖండించాలి. ఈ దళిత నాయకులు, కాపు నాయకులు కానీ ఎవరైనా వెళ్ళి ఖండించారా? ఓకే. ఇప్పుడు మన కందుకూరు ఉంది, కందుకూరు రాజకీయ పార్టీలు ఎలా వాడుకున్నా ఎవడన్నా వెళ్ళి ఖండించాడా? తర్వాత మీరు ఇంకో మాట అన్నారు, కాపు అసమ్మతి అన్నది, ఆశావాది లేదా అన్నారు కదా, ఖచ్చితంగా అదే. దానికి జనసేన తప్పు కూడా ఉందండి. మొట్టమొదట జనసేన పార్టీ కాపుల పార్టీ కాదు, కాపుల కోసం పెట్టింది కాదు. అయితే వీళ్ళంతా ఏంటంటే కాపులు గత 70 సంవత్సరాలుగా రాజ్యాధికారం ఊహించుకుంటారు కాబట్టి ఏది వచ్చినా కానీ అదిగా తన పార్టీగా ఊహించుకోవడం తోటి వీళ్ళని మమ్మల్ని దగ్గర చేరనివ్వడం లేదా అసంతృప్తి కాపుల్లో ఉంది, కాపు కుల సంఘాల్లో. ఇంకొకటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ కూడా కాపులకి అసలు దమ్మిడి సాయం చేయట్లేదు, దమ్మిడి పని చేయట్లేదు కాపులకి. ఓకే. కాపు అధికారులకు పోస్టులు ఇవ్వకపోవడం, మా ఫ్రెండ్స్ అనేక మంది ఉన్నారు లూప్ లైన్ లో. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లూప్ లైన్ లో ఉన్నారు, ఇప్పుడు లూప్ లైన్ లోనే ఉన్నారు. సో ఈ కాపులకి ఒక కాంట్రాక్ట్ రావడం కానీ ఏది కాపులకి రావట్లే. ఈ అసంతృప్తి అంతా పెరిగి చెప్పుకుందామంటే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ లో పట్టించుకునే వాళ్ళు లేడు.
ఈ అన్నిటికీ కారణం ఈ అన్ని అసంతృప్తులు 10 మంది అసంతృప్తి కలిపి దాన్ని వాడుకోవడానికి అది వైసీపీ కావచ్చు లేదా మరొక వ్యక్తి కావచ్చు దాన్ని వాడుకుని కాపుల స్ప్లిట్ చేయడం కోసం దీన్ని వాడుకుంటున్నారు, ఈ ఆశాకిరణ గారిని తీసుకుని వాడుకుంటున్నారు అని నేను భావిస్తున్నానండి. నేనుగా చాలా మంది కాపులు భావిస్తున్న పాప ఆమె తప్పు లేకపోవచ్చు, తెలియదు, కొంతకాలం తర్వాత తెలుస్తుంది, పాప ఆమె తెలియదు కదా సార్. ఇప్పుడు ఆమె వాస్తవానికి ఆమె ఆలోచన తప్పు కాకపోవచ్చు, ఆమెకు తన తండ్రికి సంబంధించిన ఆశయాలు ముందుకు తీసుకెళ్లటంలో ఆమె రావటంలో తప్పు లేదు. సో కాపుల గురించి ఆమె మాట్లాడడంలో కూడా తప్పు లేదు. కాకపోతే దీంట్లో హిడెన్ ఎజెండా ఉంటే మాత్రమే ఇక్కడ కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. హిడెన్ ఎజెండాలను కనీసం హిడెన్ ఎజెండా ఉందనే సంగతి ఆమె చుట్టుపక్కల ఉండే వందిమాగదుల ద్వారా ఆమె గుర్తించగలుగుతున్నారా లేదా అనేది కూడా మనకు తెలియదు కదా. ఖచ్చితంగానండి. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే యూట్యూబ్స్ కానీ లేదా మీడియా కానీ కాపులకి దళితులకి లేదా కాపులకి మిగిలిన వర్గాలకి గొడవలు పెట్టాలని మాక్సిమం ట్రై చేస్తున్నారండి. ఒక పక్కన మరొక పక్కన వీటి మీద ఎవడో ఖండించకుండా మరొక పక్కన ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్ల కాపుల మీద విషం చిమ్ముతుంటే మీరు ఏ విధంగా సమర్థిత అటువంటి వ్యక్తుల మీద చుట్టూ పెట్టుకుని మీటింగ్లు పెట్టి పార్టీ పెట్టబోలేదు ఏదో రాజకీయాలు కలుద్దామంటే జనాలు ఎలా నమ్ముతారు? మన వెనకాల శకునమామలు కూడా ఉంటారు కదండి. శకునమామలు మామ అంటే మేనమామనే కాదు, అంటే తప్పుడు తరహాలు ఇచ్చేవాడు. మన వెనకాల ఉన్న వాళ్ళు శకునమామలు ఉన్నారేమో అని ఒకసారి ఆలోచించుకోవాలి. మేడం మనకు సోదరు లాంటిది ఆమె ఆశాకిరణ్ గారు. ఎందుకంటే రంగా గారు మన అందరికి దేవుళ్ళ పూజింతామను, నేను కూడా పూజింతాం, రంగా గారిని అభిమానిస్తా. ఇప్పుడు దేవుడి బిడ్డ లాంటిది ఆమె. ఈ రోజున శకునమామలు పక్కన పెట్టుకుని తప్పుడు అడిగి లేస్తే ఎవరైనా సరే మీరు కులానికి మంచి చేయాల్సిన అవసరం లేదు, కానీ కులానికి చెడు చేయకండి. ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ ఫోటో ఇవ్వలేదనో లేదా చంద్రబాబు నాయుడు నాకు 4 ఎకరాలు రాయలేదనో లేదా కార్పొరేషన్ పదవి ఇవ్వలేదనో ఇటువంటి వ్యక్తులంతా మీ దగ్గర చేరితే మీ చుట్టూ చేరి మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తే ఇప్పుడు కాపుల్లో ఒక యూనిట్ వచ్చింది, కాపుల మీద ఒక సదాభిప్రాయం వచ్చింది మిగిలిన వర్గాల్లో కూడా, దాన్ని మళ్ళీ చెడగొట్టే పరిస్థితిని తీసుకురాకండి అని దీన్ని అన్ని కుల ఆమెనే అంటలేదండి. ఈ కుల సంఘాలకి కుల నాయకులకి చెప్పుకుంటున్నాను, నేను విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే అండి, తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ పార్టీ అనుకుంటా. నేను పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ చుట్టూ నిరంతరం విమర్శిస్తూనే ఉంటాను. నేను వాళ్ళందరూ అసహించుకుంటారు కూడా, నన్ను నాతో మాట్లాడరు కూడా. ఓకే సార్. సత్యం గారు వర్గాలకు సాధించాల్సిన రాజ్యాధికారం కోసం అది ఎలాగ వెళ్తే బాగుంటుందని దాంతో చెప్తున్నాను, కానీ నాకు ఆశాకిరణ్ గారు అంటే శత్రువు కాదండి. ఓకే సార్. ఇప్పుడు జీవో నెంబర్ 1 అండి, జీవో 30 హైకోర్టు సంబంధించిన కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యమే. దాని మీద 10 సార్లు కోర్టుకు వెళ్ళారు ఆయన, 4-5 సార్లు. 6 లక్షల కృష్ణయ్య గారు ఆయన జీవో కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం ట్రీట్మెంట్ ఇవ్వమనండి. ఇలా నేను సమర్థించాను, నేను అక్కడ కేసులు నేను తప్పును ఒప్పుకున్నా స్టేట్మెంట్ ఇవ్వమనండి. మరి అట్లాంటి ఆయన్ని పిలుస్తారని నేనైతే అనుకోను సార్. బహుశా మీకున్న సమాచారం ఎంతవరకు వాస్తవం తెలియదు, ఒకసారి చూద్దామండి. అదే బహుశా ఈ వీడియో చూసిన తర్వాత అయినా కానీ బహుశా వాళ్ళకి ఒక ఆలోచన కలిగే అవకాశం ఉంది. ఒకవేళ వచ్చినా కానీ స్టేజ్ ఎక్కించే అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఏదేమైనా సత్యం గారు, మళ్ళీ మనం ఒకసారి సభ జరిగిన తర్వాత మళ్ళీ మీరు అందుబాటులో ఉంటే కనుక మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడతాం. థ్యాంక్ యూ. చెప్పండి. కారంచేడులో జరిగిన దళితులు ఓచుకోసం మీద నోరేస్తారు. ఎవరి మన జడ శ్రవణ్ కుమార్ గారు మిగిలిన దళితులు ఇందాక చెప్పారు కదా. చుండూరులో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు చేసిన దళితుల మీద ఓచుకోత గురించి మాట్లాడరు, రైట్? లేదా వైజాగ్ లో డాక్టర్ నాన్న హింస పెట్టి చనిపోయే సాగు కారణమైన దాని గురించి మాట్లాడరు. ఓన్లీ జరగని ఇన్సిడెంట్లు కాపుల మీద ఎండపిల్లిలోని లేదా ఈ కైకలూరులో నీటి గురించి విష ప్రచారం చేస్తుంటే ఖండించకుండా మీరు కాపులు దళితులు కలాలంటే అది ఎంతవరకు ఏ విధంగా నమ్ముతారు? అటు కాపులు కానీ ఇటు దళితులు కానీ మిగిలిన వర్గాలు కానీ అది ఆలోచించమంటున్నా. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. సత్యం గారు మళ్ళీ వస్తాను మీకు, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఒకసారి మనం చేద్దాం. థ్యాంక్ యూ. సో మొత్తం మీద అయితే ఆశాకిరణ్ గారు ఒక ఆశావహ దృక్పథంతో వస్తున్నారు. మరి ఏ రకమైన అడుగులు వేస్తారు, ఏ రకమైన రాజకీయ ఎత్తుగడలు వేస్తారు, నిజంగా సభలో ఏం మాట్లాడే అవకాశం ఉందనేది అందరికీ సర్వత్రా ఆసక్తిగా ఉంది. సభ జరిగిన తర్వాత దాని మీద మళ్ళీ ఒకసారి మనము ఎట్లా జరిగింది ఏంటనేది మళ్ళీ ఒకసారి విశ్లేషణ చేసుకుందాం. నమస్తే.